ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక 20 ఏళ్ల యువకుడు సడెన్‌గా గుండెపోటుతో జిమ్‌లో చనిపోయాడు. ఒక 30 ఏళ్ల ఐటీ ఎంప్లాయీ సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. ఇలాంటి వార్తలే ఎక్కువగా వింటున్నాం కదా! అయితే ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఈ గుండెపోటుననేది ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 20 ఏళ్లకి, 30 ఏళ్లకే సడెన్‌గా గుండె ఆగిపోతుంది. అయితే ఈ గుండె ఆగిపోవడం అనేది సడెన్‌గా వచ్చే అటాకా? లేదంటే మన శరీరంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న డ్యామేజా? ఈ రోజుల్లో చాలా మందిలో ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ వాళ్ళు తినే ఫుడ్స్‌లో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు ఒమేగా 3 వంటి రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా తినటం, ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఫుడ్ ప్యాకెట్స్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల అందులో ఉండే ఫ్రక్టోజ్ వంటి పదార్థాలు డైరెక్ట్‌గానే లివర్ మీద ఒత్తిడిని ఎక్కువగా తీసుకొస్తున్నాయి. అంతేకాదు లివర్ మీద ఒత్తిడే కాదు, అక్కడి నుంచి లివర్ యొక్క పనితీరు కూడా తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలవటం, బ్లడ్‌లో ఎల్‌డీఎల్ వంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం, ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వటం, మీ రక్తనాళాలు దెబ్బతిని ప్లేక్స్ తయారవటం, ఇలా మీ మెటబాలిక్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా సరిగా లేవనుకోండి, ఈ మెటబాలిక్ హెల్త్ అనేది ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇవే మీకు సడెన్‌గా హార్ట్ అటాక్ రావడానికి కారణమవుతాయి. మీ మెటబాలిజం డ్యామేజింగ్‌లో ఉండేటప్పుడు ఎర్లీ స్టేజ్‌లో మీరు చాలా టెస్ట్‌లు చేయించుకున్నా అవి నార్మల్‌గానే కనిపిస్తాయి. మనం కామన్‌గా చూస్తాం కదా! చాలా మంది ఫుల్ బాడీ చెకప్స్ చేయించుకుంటారు. అందులో ఈసీజీ, 2డీ ఈకో వంటి టెస్ట్‌లు కూడా ఉంటాయి. కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే, మీ రక్తనాళాల్లో 70-80% వరకు బ్లాక్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఈసీజీ, 2డీ ఈకో నార్మల్‌గా ఉండొచ్చు. అంతేకాదు మీ బ్లడ్ రిపోర్ట్‌లో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో సాధారణంగా మనం ఎల్‌డీఎల్‌ని బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద చెప్పుకుంటాం. అయితే ఈ ఎల్‌డీఎల్ అనేది 100 కంటే తక్కువ ఉంటే మన గుండె పదిలంగా ఉంది అనుకుంటాం. కానీ రీసెర్చ్ ఏం చెప్తుంది? సగం మంది హార్ట్ అటాక్ వచ్చిన వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి నార్మల్‌గా ఉన్నాయని. ఇక్కడ సమస్య ఏంటంటే, మీ రిపోర్ట్‌లో ఎల్‌డీఎల్ వాల్యూ అనేది ఎంత ఉంది అనే దానికంటే, అది ఎంత సైజులో ఉందనేదే అసలు సమస్య. ఇక్కడి నుంచే మీకు హార్ట్ అటాక్ సమస్యలనేవి మొదలవుతాయి. ఈ ఎల్‌డీఎల్ కణాలనేవి సాధారణంగా 2 రకాల సైజుల్లో ఉంటాయి. ఒకటి పెద్ద సైజులో ఉండే ఎల్‌డీఎల్ కణాలు, 2 చిన్న సైజులో ఉండే ఎల్‌డీఎల్ కణాలు. దీన్ని మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ రక్తనాళాల గోడలకి పలుచటి మెష్ అంటే జల్లెడ లాంటి లేయర్ అనేది ఉంటుంది. ఈ పెద్ద సైజులో ఉండే ఎల్‌డీఎల్ కణాలనేవి ఈ లేయర్ నుంచి అంత తొందరగా లోపలికి వెళ్ళలేవు. దీనివల్ల మనకంత పెద్ద నష్టం కూడా ఉండదు. కానీ ఈ చిన్న సైజు ఎల్‌డీఎల్ కణాలు ఉంటాయి కదా! అవి చూడ్డానికి చాలా చిన్నవిగా ఇసుక రేణువంత సైజులో ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ నంబర్‌లో ఉన్నాయనుకోండి, మీ రక్తనాళాల గోడలు బాగున్నా గూడా చాలా స్పీడ్‌గా ఆ మెష్ నుంచి లోపలికి వెళ్లి, మీ రక్తనాళాల గోడల్ని మొత్తం దెబ్బతినేలా చేస్తాయి. కొంతమందిలో ఆల్రెడీ రక్తనాళాలు దెబ్బతిని ఉంటాయి. అది ఎలా? వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గానీ, లేదా హై బీపీ ఎక్కువగా ఉండటం వల్ల గానీ, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం వల్ల గానీ, దీనివల్ల ఎల్‌డీఎల్ కణాలనేవి చాలా ఎక్కువగా పెరిగి ఆల్రెడీ ఈ డ్యామేజ్ అయిన రక్త కణాలు ఏవైతే ఉన్నాయో, అక్కడికి ఎల్‌డీఎల్ కణాలు చాలా స్పీడ్‌గా వెళ్తాయి. అక్కడ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని స్టార్ట్ చేసి, కాల్సిఫికేషన్ అనే ప్రాసెస్‌ని స్టార్ట్ చేసి ఆ రక్తనాళాల గోడల్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. ఇవే కొద్ది రోజులకి మీకు ప్లేక్స్ లాగా తయారయ్యి, మీ గుండెకి వెళ్ళే రక్తనాళాల్ని కంప్లీట్‌గా మూసుకుపోయేలా చేస్తాయి. ఇవే మీకు ఫ్యూచర్‌లో సడెన్ హార్ట్ అటాక్స్ రావటానికి కారణం. మరి మన హార్ట్‌కి రిస్క్ ఉందా? లేదా? అనేది ఎర్లీగా ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు మీరు చేయించుకునే రొటీన్ టెస్ట్‌లు కాకుండా, ఈ 2 టెస్ట్‌లు గనక మీరు చేయించుకుంటే, మీ హార్ట్‌కి రిస్క్ ఉందా? లేదా? అనేది ఎర్లీగానే తెలుసుకోవచ్చు. అందులో మొదటిది లిపోప్రోటీన్ ఏ. రెండో టెస్ట్ ఎపోలిపోప్రోటీన్ బి. దీన్ని ఎపోబి అని కూడా అంటారు. ఈ 2 టెస్ట్‌లు సంవత్సరానికి ఒక్కసారైనా చేయించుకోండి. ఎస్పెషల్లీ ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీలోని చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేదంటే ఎవరైనా చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్‌తో చనిపోతారో, లేదు అంటే మీరు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకునేటప్పుడు మీ ఎల్‌డీఎల్ లెవెల్స్ ఎక్కువగా చూపిస్తాయో, అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి. దీనివల్ల
మీకు హార్ట్ రిస్క్ అనేది ఉందా లేదా అనేది చాలా ఎర్లీ స్టేజ్‌లోనే డిటెక్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ అనేది సడెన్‌గా ఒక్క రోజులో వచ్చేది కాదు. మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా మీ శరీరంలో దాన్ని పెంచి పోషిస్తున్నారు. రోజు మనం తినే డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కుర్చీ ఖాళీ అవ్వకూడదు అనుకుంటే, ఇప్పటి నుంచే మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని